మన ఇంట్లో ఏం జరుగుతుందనే విషయం పక్కన పెడితే పక్కింట్లో ఏం జరుగుతుందనే విషయం మనందరికీ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అదే కాన్సెప్ట్ మన బుల్లితెర మీద కింగ్ నాగార్జున గారు బిగ్ బాస్ రియాలిటీ షో అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రమోట్ చేస్తుంటే జనాలు ఎగబడ్డం మనకు తెలుసు. అజయ్ దేవగన్ గారు ప్యాకాట ఆడితే పైసలు మీకు కోట్ల కోట్లు వచ్చేస్తాయని చెప్పేసి జంగిల్ రమీ గేమ్ని ప్రమోట్ చేస్తే జనాలందరూ తెగ ఆడేస్తున్నారు. పలుకులలో కేసరి అయినటువంటి మన విమల్ పాన్ మసాలాని మన బాలీవుడ్ తరమైనటువంటి అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ ప్రమోట్ చేస్తే జనాలందరూ ఎగబడి రోడ్ల మీద తినేసి ఉమ్మేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ మన జీవితంలో లేకపోయినా కూడా మనం బతకగలం. మనకి ఫుడ్ పెట్టిన రైతుకి ఏమాత్రం కష్టం వచ్చినా ఎవడైనా పట్టించుకుంటాడా? ఆ రైతే మనకు లేకపోతే, ఆ రైతు పండించే ఆహారం మనకు దొరకకపోతే తిండి లేకుండా మన జీవితం ఊహించుకోగలమా? ఏంటి తమ్మునేళ్ళు చూసిన వాళ్ళ శ్రీలంక, పాకిస్తాన్ గుర్తొస్తున్నాయా? అక్కడికే వస్తున్నాను. హాయ్, నా పేరు బాలకృష్ణ. వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్ ఛానల్. ఇప్పటివరకు నేను చేసిన వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. మీరు రాళ్ళు ఎప్పుడైనా తిన్నారా? ఫ్రూట్స్తో పాటు రాళ్ళు కూడా ఆహారంగా తింటారని మీకు తెలుసా? కజకిస్తాన్లో ఫ్రూట్స్తో పాటు రాళ్ళు కూడా స్నాక్స్గా అమ్ముతున్నారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో మనది కూడా అదే పరిస్థితి. ఎందుకంటే రైతుల భూములు ఎక్కడ కనిపిస్తే అక్కడ భూ కబ్జాలు చేసేసి ఆకాశంతో పోటీగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇల్లు ఫ్లాట్లు కట్టేస్తున్నారు. వ్యవసాయంలో ఉన్న అబ్బాయిలకి పిల్లలు అవడం మానేశారు. దీంతో రైతన్నవాడు వ్యవసాయం చేయడం మానేశాడు. దీంతో వ్యవసాయం చేసాడు అప్పుల్లో ఉన్నాడు, లోకాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు. రైతు లేకపోతే వ్యవసాయం లేదు, వ్యవసాయం లేకపోతే ఫుడ్ లేదు, ఫుడ్ లేకపోతే మనకి బ్రతికే లేదు. ఇంకేముంటుంది? రాళ్ళు, ఇటుకలు, ఇసుకలు తప్పించి అదే మనకి రాబోయే తరాల్లో మనకి ఫుడ్. రైతే రాజు అంటారు. నిజంగా రైతు రాజులా బతుకుతున్నాడా? అమెరికాలో 2% మంది మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. అయినా కూడా ఆ దేశానికి సరిపడే ఆహారాన్ని వాళ్ళు సమకూర్చగలుగుతున్నారు. ఇక చైనా విషయానికి వస్తే, చైనా వ్యవసాయ భూమి మనకంటే 35% తక్కువ. అయినా కూడా చైనా మనకంటే బెటర్గా ఆహారాన్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది 3 రెట్లు ఎక్కువగా. ఇజ్రాయెల్ విషయానికి వస్తే అక్కడ 80% డ్రై నేల. అయినా కూడా వాళ్ళు కూడా వాళ్ళ దేశానికి సరిపడే ఆహారాన్ని సమకూర్చగలుగుతున్నారు. ఇవన్నీ దేశాలు చేసినవి మన భారతదేశం ఎందుకు చేయలేదు? ఎందుకంటే వ్యవసాయ భూమి, నీరు, టెక్నాలజీ, ఈ మూడింటిని వాళ్ళు వినియోగించడంలో చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళు సక్సెస్ రేట్ని సాధించగలిగారు. అయితే మన దరిద్రం ఏంటంటే 40% నేలని ఇప్పటికే మనము హెవీ కెమికల్స్, ప్లాస్టిక్, అదేవిధంగా చెట్లు నరకడం లాంటి ఘనకార్యాలతో మనము ఆ భూమిని పొల్యూట్ చేసేస్తాం. పోనీ మిగిలిన భూములే పండిద్దాం అనుకుంటే అక్కడ నీళ్ళైతే రావు. ఎందుకంటే లాస్ట్ 60 సంవత్సరాలలో మనము 2.5 కోట్ల బావులను తవ్వేసి భూమికి భారంగా నిలిచాం. అయితే ఈ పైన చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆ దేశాలకు కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు మనకంటే ఎలా ముందున్నారంటే ఆ టెక్నాలజీ వినియోగించడం వాళ్ళ ముందున్నారు. మనం పాత పద్ధతులతో వెళ్ళడం వల్ల మనకి సరైన ప్రొడక్షన్ రాక మనం వెనకబడిపోతున్నాం వ్యవసాయంలో. ఒకవేళ పంటకి కావాల్సిన ఎక్విప్మెంట్ మనం కొన్నా కూడా పంట చేతికి వచ్చినంత వరకు గ్యారంటీ లేదు. ఎందుకంటే సగం మంది రైతులు మన దేశంలో వర్షాన్ని నమ్మకం ఉన్నారు. వర్షాలు ఎంత బాగా పడుతున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ పంట చేతికి వచ్చినా పెట్టుబడి అయినా వస్తుందని గ్యారంటీ లేదు. దీనితో తీసుకున్న అప్పులు రైతులు కట్టలేక ఆ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం ప్రతి గంటకి ఒక్కో రైతు తన ప్రాణాలను తీసుకుంటా ఉన్నాడు. ఇది ఇలా ఉంటే చేతి నిండా డబ్బు ఉంటుంది కానీ తినడానికి తిండి అయితే ఉండదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ముందుగా ప్రభుత్వం మన జనాలకి ఈ వ్యవసాయం మీద సరైన శ్రద్ధ పెట్టి అవగాహన కల్పించాలి. ఎందుకంటే మనకి రైతన్న, వ్యవసాయం అన్న మనందరికీ చాలా చిన్న చూపు. ముందుగా ఈ మైండ్ సెట్ మారాలి. ఎందుకంటే ప్రభుత్వాలకి బిజినెస్ మ్యాన్స్ యొక్క బిజినెస్ మీద పెట్టే శ్రద్ధ ఈ వ్యవసాయం మీద అయినా రైతుల మీద అసలు ఉండనే ఉండదు. మనకి మెజారిటీ జీడిపి అనేది మన మ్యానుఫ్యాక్చర్ సెక్టర్, అదేవిధంగా సర్వీస్ సెక్టర్ నుంచి అత్యధికంగా వస్తుంది. కానీ మన గవర్నమెంట్ తలుచుకుంటే ఒక్క ఫార్మింగ్ సెక్టర్లోనే అత్యధికంగా జీడిపి రాబట్టగలదు, అదేవిధంగా ఉద్యోగాన్ని కల్పించగలరు. ఎందుకంటే 45% మంది ఇప్పటికీ మన భారతదేశంలో వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నాడు, ఈ వ్యవసాయ రంగంలో ఆధారపడుతున్నారని చెప్పడం జరుగుతుంది. ఈ రైతులకు టెక్నాలజీ ఏ విధంగా వినియోగించాలనే దానిపైన సరైన అవగాహన కల్పించాలి. ఇవన్నీ మీరు చెప్పినా నేను చెప్తే ఎవడు వినడు. ఒక బిగ్ సెలబ్రిటీ అయినా లేదంటే ఒక
ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అని చెప్తే ఆ మాటలు జనాలు వింటారు. ఉదాహరణకి మన రీసెంట్ ఇన్సిడెంట్ తీసుకుంటే మన మోడీ గారు మాల్దీవ్స్ వద్దు లక్షదీవ్స్ వద్దు అనే నినాదంతో ఒక ట్వీట్ చేశారు. ఒక్క ట్వీట్తో టూరిజం అంటే ఏంటో తెలియని జనాలకు కూడా ఎగబడి మరి టికెట్లు బుక్ చేసుకుని టూరిజానికి వెళ్ళడం చూశారు. నెక్స్ట్ మనం చూసిన టమాటా రేట్స్. అప్పటి వరకు 30 రూపాయలు ఉన్న టమాటా 300 రూపాయలకు వెళ్ళడం చూసాం. 300 రూపాయల నుంచి మళ్ళీ 30 రూపాయలు కూడా దిగడం చూస్తాం. ఇలా తరచుగా మార్కెట్లో జరుగుతూ ఉంటాయి. రైతుకు సరైన గిట్టుబాటు ధర అయితే ఉండదు. ముందుగా రైతుకి సరైన గిట్టుబాటు ధర అనేది ప్రభుత్వం కల్పించాలి. అప్పుడే రైతులు ధైర్యంగా వ్యవసాయం చేసుకోగలుగుతారు, మనకి కడుపు నింపుతారు. ఈ టెక్నాలజీ వల్ల తక్కువ మ్యాన్ పవర్తో ఎక్కువ ప్రొడక్షన్ మనం వ్యవసాయ రంగంలో ప్రొడ్యూస్ చేయగలుగుతాము. కాకపోతే ఈ అతిగా టెక్నాలజీ వాడడం వల్ల లాభంతో పాటు నష్టం కూడా ఉంది. ఈ వ్యవసాయ రంగం పైన ఎవరైతే ఆధారపడుతూ ఉంటారో వాళ్ళు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దానికోసం మన ప్రభుత్వం ముందుగా ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళని మిగతా సెక్టర్స్లో అంటే మ్యానుఫ్యాక్చర్ లేదంటే సర్వీస్ అండ్ అదర్ సెక్టర్స్లో ప్రొవైడ్ చేయగలగాలి వాళ్ళ జాబ్స్. ఇలా చేస్తే రైతు బాగుంటాడు, మనం బాగుంటాం. రైతుకి కడుపు నిండుతుంది, మనకి కడుపు నింపుతాడు. ఇది ఇప్పటికైనా మొదలు పెట్టకపోతే రాబోయే తరాల వారికి మనం అన్యాయం చేసిన వారు అవుతాం. పాకిస్తాన్ శ్రీలంక లాగా మన పరిస్థితి కూడా ఈ అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంతే, ఇక్కడితో ఈ వీడియో. ఆఖరికి నేను చెప్పేది ఒకటే, సేవ్ ఫార్మర్, సేవ్ అవర్ లైఫ్స్. రైతు మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను ముందుకు. అంతవరకు సైనింగ్ ఆఫ్, కాంటెంట్ స్పీక్ ఆఫీషియల్.